నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణ నందు మండల సీనియర్ అసిస్టెంట్ జనార్దన్ పర్యవేక్షణలో ఏసీ చంద్రబాబు మరియు ఏపీఎం ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో భాగంగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు బాసటగా నిలిచిన పేదల సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యంగా కొనసాగుతున్న తరుణంలో చిట్టమూరు మండలంలోని 608 గ్రూపుల్లోని 6,238 సభ్యులకు 4,39,000 రూపాయల చెక్కును గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు శేషురెడ్డి, మండల ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య, కామిరెడ్డి కస్తూరిరెడ్డి, చిల్లకూరు కోదండరామరెడ్డి, జడ్పీటీసీ చిప్పల వెంకటయ్య చేతుల మీదుగా చెక్కును అందించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వెలుగు సీసీలు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు. కూడా భవిష్యత్తు ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా. నాకు వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఒక గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశాను కాబట్టి నాకంటే నేను ఆలోచించే విధానం కంటే గొప్పగా నాకు ఆలోచించి అంతా భవిష్యత్తు కూడా ఇచ్చారన్న విషయం కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసుకొని తీరాలి మీరు. నేను ఎందుకంటే ఈ మండలంలో ఓటర్ని, నేను చిట్టమూరు మండలంలో ఓటర్ని అయినా నేను ఆలోచించాను. అన్ని మండలాల కంటే అన్ని విషయం కూడా గౌరవమైన నాయకత్వం ఇక్కడ ఉంది. పరస్పరం గౌరవించుకునే గొప్ప మనుషులు ఇక్కడ ఉన్నారు. ఈ మండలంలో ఓటర్గా ఉంటే మంచి జరుగుతుందని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కడ మండలంలో ఓటర్గా చేరిన తర్వాతనే నేను నా భవిష్యత్తు కూడా మారిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ఓటర్నైనానో వెంటనే స్థానిక సంస్థలో ఎమ్మెల్సీగా నెల్లూరు జిల్లాకి నన్ను మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేశారు. ఇనానిమస్గా పోటీ లేకుండా సెలెక్ట్ చేయడం అంటే ఈ గడ్డ అట్లాంటిదని కూడా నేను మనవి చేస్తున్నాను. చిట్టమూరు గడ్డ 10 మందికి భోజనాలు పెట్టే మనస్తత్వం ఉన్న నాయకత్వం ఉండే గడ్డ, ఆదరించే గడ్డ. ఇందులో పేదరికము గొప్ప అని లేదు. పేదలు కూడా తన అన్నాన్ని వండుకున్న అన్నాన్ని కూడా పక్క వాళ్ళకి పెట్టే మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప మండలం చిట్టమూరు మండలం అని నేను మనవి చేస్తున్నాను. నాకే జరిగింది రాజకీయంగా. సభాధ్యక్షులు మేరీ మురళీ గారికి, పెద్దలు శేషన్న గారికి, కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారికి, సభ వేదిక మీద ఉన్న మిగతా మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ శతకోటి వందనాలు. ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయటానికి ఎంత ఉత్సుకతతో వచ్చారో రాబోయే కాలంలో ఇదే చెప్తుంది. ఈ సంతోషమే ఇదే రేపు మీరు జగనన్న గెలిపిస్తారనే దానికి, ఇంత ముందుంటారనే దానికి నిదర్శనం. జగనన్న మనకి పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ మహిళల యొక్క బాధలే చూశాడు. ఎక్కడ ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ జిల్లా పోయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా మహిళలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారి పిల్లల చదువులకి చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఆయన చూశాడు. అప్పుడే చెప్పాడు, నేను చూశాను, నేను ఉన్నాను అని అప్పుడే జగనన్న చెప్పడం జరిగింది పాదయాత్రలో. ఆ విధంగా మాటిచ్చాడు కాబట్టి మనం ఆయన ఒకటి తెలుసుకున్నాడు. ఎక్కడైతే స్త్రీలు, దాన్ని సంస్కృతంలో ఒక పదం ఉంది, ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతు దేవత అని. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగాడుతుంటారని. అప్పుడు ఆ ప్రభుత్వంలో మీరు పడ్డ కష్టాలకి దేవతలు కూడా వెళ్ళిపోయి మన రాష్ట్రంలో వర్షాలు లేక కరువు కాటకాలతో విలయతాండం చేస్తుంది రాష్ట్రం. జగన్ గారు వచ్చిన తర్వాత అది గ్రహించి మహిళల్ని ఎప్పుడైతే మనం సంతోష పెట్టగలుగుతామో దేవతలు కూడా మన ప్రాంతం నుంచి తిరుగుతారు. కాబట్టి సస్యశ్యామలంగా వర్షాలు కురిసి వాడి పంటలతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాదని మీకు ముఖ్య భూమిక వేసి మహిళల్ని గౌరవించే విధంగా ప్రతి పథకం మీ చెంతకు చేరే విధంగా ఆయన తీసుకోవటం జరిగింది. ఏదైనా అమ్మఒడి కానించి, చేయూత కానించి, ఈ రోజు జరిగే ఆసరా కానించి ఏ పథకం అయినా మీ మహిళల ఖాతాలోకే వస్తుందా? దాని ఉద్దేశం ఏముంది? మహిళల్ని మనం గౌరవించాలా? అప్పుడే దేశం
సంతోషంగా ఉంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే దాంతో ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అందరూ చెప్పినట్టు అమ్మఒడి కావచ్చు, పిల్లల చదువుల గురించి వారి ఎంత దూరం చదువుకుంటారో అంత దూరం ప్రభుత్వం మనకి సహాయం చేసే విధంగా, తర్వాత పిల్లలు ఎందుకంటే ఇంటికి ఇల్లాలి దీపం అని, మీరు మీ ఇంటికి దీపం ఇల్లాలని ఎందుకంటారంటే మీరు గాన కొంత చైతన్యవంతులైతే మీ కుటుంబం మీ పిల్లలు అందరూ బాగుపడతారని మిమ్మల్ని ఆ విధంగా నడిపించడానికి ఆయన కంకణం కట్టుకొని ఈ రోజు రాష్ట్రంలో ఆనాటికి దాదాపు 25,500,00,000 రూపాయలు మీరు కట్టాల్సి ఉంటే పొదుపులో అవన్నీ నేను కడతానని ఏప్రిల్ 11, 2019కు ముందు ఆగిపోయిన రుణాలన్నింటినీ ఈ రోజు 4 విడతలుగా చెల్లిస్తున్నాడు. ఇది ఆఖరి విడత. ఈ ఆఖరి విడత చెప్పిన మాట ప్రకారం పూర్తిగా 25,512 కోట్లు కట్టడం జరిగింది. ఇదే కాకుండా వివిధ పథకాల ద్వారా మహిళలకి ఎన్నో వేల కోట్లు, ఆయన దాదాపు 2,50,000 కోట్లు మహిళలకి వివిధ పథకాల ద్వారా జగన్ గారు ఇవ్వటం జరిగింది. అందువల్ల మనం అటువంటి ప్రభుత్వం బేరీజు వేసుకోండి. అంతకుముందు మన పరిస్థితి ఏంది, ఇప్పుడు మన పరిస్థితి ఏంది, మనం ఎవరినైతే మనం గెలిపించుకుంటే మన బిడ్డలు మన తరాలు బాగుపడతాయని ఆలోచించుకోండి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలంతా ముందుండి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి మన జగనన్న గెలిపించుకునే విధంగా మీరు నడవాలని మిమ్మల్ని సహృదయంతో ప్రార్థిస్తూ ఇంతటితో నమస్కరిస్తున్నాను. వెంకటరమణ గారు ఇప్పుడు మన సీనియర్ నాయకులు శేషరెడ్డి గారిని మాట్లాడుతుందా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.